మీరే చెప్పండి కొన్ని రెస్టారెంట్స్ ఎలా ఉంటదంటే ఒక్కసారి మళ్ళీ వెళ్ళామంటే మనం మళ్ళీ అక్కడికే వెళ్తామన్నమాట. అంత నచ్చేలా ఉండే రెస్టారెంట్‌లో ఇది మన కాకినాడలో కొత్తగా ఓపెన్ చేశారండి. వనం జంగిల్ బుక్ రెస్టారెంట్ ఫారెస్ట్ థీమ్‌లో ఉంటుంది ఇదైతే గనక. నాకు అడుగడుగు వెళ్ళే కొలది నిజంగా ఈ రెస్టారెంట్ ఎంత డిఫరెంట్‌గా ఈళ్ళు ప్లాన్ చేశారంటే స్టార్టింగ్ వెళ్ళగానే ఇది ఒక వింటేజ్ హౌస్‌లా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ బయట నుంచి ఎంట్రన్స్ చూడగానే ఇది ఓల్డ్ హౌస్‌ని దాన్ని అలాగా రెస్టారెంట్‌లా రెనోవేట్ చేశారు. అది కూడా నార్మల్ థీమ్‌తో అయితే కాదు. మంచి ఫారెస్ట్ థీమ్‌తోని మనకి ఫారెస్ట్‌లో ఏమేమి ఉంటాయో అవన్నీ కూడా ఉండేటట్టు అది చూపించే ముందు మనకి స్టార్టింగ్ ఎంట్రన్స్‌లోని ఇక్కడ మనకి ఫుల్‌గా కూడా ఆర్గానిక్ ఫుడ్స్ గానీ, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ కానీ ఇలాంటి ఒక స్టోర్ అయితే ఉందన్నమాట. మంచిగా బాడీ వాష్ కానీ, సోప్ అని, మల్టీగ్రెయిన్స్ కానీ ఇక్కడ కొన్ని స్పైసెస్ ఉన్నవి. ఇవి వాటి ప్లేసెస్‌లో మంచి ఆర్గానిక్ ఫుడ్ మనకి ఇక్కడ పెట్టారన్నమాట. షాప్ చేసుకోవచ్చు ఫుల్‌గా. మంచి ప్యూర్ ఘీ అలానే ప్యూర్ మంచి స్మెల్ వచ్చి కాఫీ పొడి అలానే ఆయిల్స్ గానీ, ఇప్పుడు మనకి కర్ణాటక నుంచి కానీ అరకు నుంచి కాఫీ పౌడర్ సో ఏమేమి ప్లేసుల్లో ఏమేమి పండిస్తారో సో అక్కడి నుంచి డైరెక్ట్గా వాళ్ళకి తీసుకొచ్చారన్నమాట. సో అందువల్ల ప్రైజెస్ కొంచెం హై ఉన్నా సరే ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఫుడ్స్ అన్నీ కూడా చాలా మంచి క్వాలిటీతో ఉన్నవండి. ఇంకా అది స్టోర్ అంతా అయిపోయాక లోపలికి ఇలా వస్తున్న కొలది నిజంగా నెక్స్ట్ వాళ్ళు ఎప్పుడు లోపలికి వెళ్ళి చూస్తానా అనిపించింది. మెయిన్ మనకి ఫారెస్ట్లో ఎంటర్ అవుతున్నప్పుడు ఏమేమి ఉంటాయో మనకి ఏమేమి గుర్తొస్తాయి అలాంటివన్నీ కూడా ఇవి అరకు కాఫీ ఎస్టేట్లో ఉంటే చూసారా వాళ్ళు ట్రైబల్ వాళ్ళు కాఫీ పళ్ళు తీస్తూ ఉంటారు. అలాంటి ఒక థీము ఎంట్రన్స్ ఒక పెద్ద స్టోన్ లాంటి ఒక డోరు ఇది గృహాల్లోకి వెళ్ళేటట్టు. ఇంకా అలానే ఎంట్రన్స్ డోర్ ఓపెన్ చేయగానే మంచి వాటర్ ఫాల్స్ అండి. మనం నిజంగానే ఒక ఫారెస్ట్కి వెళ్ళామంటే అక్కడ ఏంటి మెయిన్ కనిపించేది పెద్ద పెద్ద చెట్లు గ్రీనరీ బర్డ్స్ వచ్చి కిలకిలా అనుకుంటా సౌండ్ అలానే మెయిన్ ఏంటంటే వాటర్ ఫాల్స్ ఇవన్నీ ఉంటేనే అది మనకు ఆ ఫీల్ కంప్లీట్ అవుతుంది. ఆ ఫీలే ఇక్కడ ఉంది మాట. చుట్టూరు కూడా ఇలా గ్లాస్ డోర్స్లోంచి వాటర్ పడుతూ లైటింగ్స్తోని అంటే ఎక్కువ బ్రైట్గా కాకుండా మనకి ఉన్న ఒక 1 or 2 hours అయినా మంచి ఒక ఫారెస్ట్ ఒక అవుటింగ్ ఒక ప్లేస్కి వచ్చినట్టు ఒక ఫీల్ అయ్యే థీమ్ అయితే ఇక్కడ ఉంది. నాకు ఇక్కడ స్పెండ్ చేయడానికి ఒక 2 hours అయినా మనం ఉండిపోవచ్చు అన్నంత హ్యాపీగా ఉన్నది. ఫుడ్ అయిపోతే తొందరగా వెళ్ళిపోవాలి అనిపించినా సరే ఇంక ఇక్కడ పైన అంతా కూడా అంతేనండి. పైన మీకు కనిపిస్తుంది కదా అక్కడ ఏంటంటే ప్రైవేట్ ఒక పార్టీ టీమ్ లాగా ఏదైనా ఫ్యామిలీ పార్టీస్ ఏదైనా ఉంటే ఒక రూమ్ అది ఉందంట సపరేట్గా బుక్ చేసుకుంటే. అలానే పైన కూడా చాలా టేబుల్స్ అవన్నీ పెడుతున్నారు. సో పై తినేవాళ్ళు కూడా ఫుడ్ తినచ్చు. అది ఇంకా రెడీ అవుతుందంట. నేను పైనుంచి వ్యూ కూడా మీకు తర్వాత వీడియో లాస్ట్ ఎండ్ అయ్యేలోపు చూపిస్తాను. ఇంక ఇక్కడ మేము ఆర్డర్ చేసిన ఫుడ్ అయితే కనుక గ్రీన్ చికెన్ అండ్ బర్గర్. నెక్స్ట్ ఇది వచ్చేసి స్వీట్ పొటాటో అంట. బట్ ఇది తింటే నిజంగా చికెన్ అన్నట్టుంది. నెక్స్ట్ వచ్చి మష్రూమ్ ఒకటి ఎంత బాగున్నదంటే మేము తినేది అన్ని వెజ్ ఐటమ్సేనండి. గ్రీన్ చికెన్ ఒకటి మా హస్బెండ్ ఆర్డర్ చేసుకున్నారు. మీకు తెలుసు కదా నేను ఏ రోజుల్లో వెళ్ళినా సరే వెజ్ పూజ రోజుల్లో. ఇంకా బర్గర్ వచ్చి టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి అది కూడా మనకి చాలా బాగుంది. మష్రూమ్ అయితే చెప్తున్నా ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ స్వీట్ పొటాటో అయితే మీరు చికెన్ అన్నట్టు కన్ఫ్యూజ్ అవుతారన్నమాట. అలా చికెన్ అని కూడా మనం ఏడిపించవచ్చు ఫ్రెండ్స్కి. ఇంకా ఫుడ్ విషయానికి వస్తే ఏం తక్కువ లేదు, అంతా బాగుంది, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా నెక్స్ట్ పైనుంచి నేను చూపిస్తున్నమాట వ్యూ చాలా బాగుందండి. అంటే చెట్లు ఆకులు ఏమంటారు లైటింగ్ కానీ ఆ వాటర్ ఫాల్స్ పడుతుంటే ఆ సౌండ్ పిల్లలైతే మంచిగా ఎంజాయ్ చేస్తారు. అదే ఫ్యామిలీస్తో ఫ్రెండ్స్తో కానీ మన జాలీకి ఒక 10-15 మెంబర్స్ వెళ్తే పైనంతా మన టేబుల్స్ బుక్ చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే కాకినాడలో మళ్ళీ రెస్టారెంట్కి వెళ్ళాలంటే కనుక ఫస్ట్ గుర్తొచ్చేది నాకు ఈ రెస్టారెంట్. అంత ఫేవరెట్ అయిపోయింది. ఇది ప్రమోషన్ వీడియో అయితే కాదండి. ఇంకా అన్నట్టు మీరు కాకినాడలో ఏదైనా రెస్టారెంట్స్ వెతుకుతుంటే కనుక ఫస్ట్ ఇది ట్రై చేయండి. అంతే. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.